హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. సింహాద్రి అప్పన్న సన్నిధిలో నిన్న చందనోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాట గురించి తెలిసిందే కదా. ఓ గోడగూలి 7-8 మంది చనిపోయారు. దానికి సంబంధించి ఇక రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిన సంగతి తెలిసిందే కదా. దీని మీద ఇక సోషల్ మీడియా పెద్ద ఎత్తున పొట్టు తిడుతూ పోస్టులు పెడతా ఉన్నారన్నమాట. ఒక గోడ కట్టలేని వాళ్ళు అమరావతిలో అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తారంట అని చెప్పి ఆఖరికి టీడీపీ కార్యకర్తలే ఐటీడీపీకి సంబంధించిన హార్డ్ కోర్ పచ్చరక్తం వాళ్ళే తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. నిన్న అనుకున్నాము, ఎందుకంటే ఈ మన గులపత్రికల్లో మన సామాజిక వర్గ పత్రికల్లో ఈ వార్తలు వస్తాయి, వచ్చినా కూడా బ్యానర్కి ఎక్కుతాయన్న నమ్మకం అయితే లేకుండే. కానీ మరి ఎందుకు రాసిండ్రు అన్నది ఒక విధమైన ఆశ్చర్యకరమైన సిచ్యువేషన్ అనమాట. చందనోత్సవంలో పెను విషాదం, సింహగిరిపై గోడకూలి 7 భక్తులు మృతి, 4 రోజుల కిందటే గోడ నిర్మాణం పూర్తి, బలమైన పునాది లేదు, నాసిరకంగా పనులు, సింహాచలంలో భారీ వర్షం గాళ్ళు, ఒక్కసారిగా కుప్పకూలిన రిటైనింగ్ వాల్, సిమెంటు ఇటుకలు మట్టి గోడల కింద నలిగిన భక్తులు, ఒకే కుటుంబంలో 4 మృతి. పాపం రీసెంట్గా పెళ్ళైన ఒక యువజంట, ఎన్ని కళలు కానీ ఉంటుంది ఆ కుటుంబం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంట, వచ్చి అంటే వీళ్ళ అంతులేని నిర్లక్ష్యానికి 2 నిండు ప్రాణాలు. ఒకటే కుటుంబంలో 4 అంట, మరి 2 నిండు ప్రాణాలు. నిన్న ఒక లేడీ జగన్ పోతే బాబు లేవు నాన్న జగన్ అన్న వచ్చిండు అని చెప్పి ఎంత హృదయవిదారకంగా ఉందంటే ఆ సిచ్యువేషన్. ఇట్లా తలుచుకుంటున్నారు అనమాట. విజయవాడలో ఆ రీటైనింగ్ వాల్ కడితే ఇప్పటికీ చెక్కు చెదరలే. ఎన్ని వేల ఆర్బీకే సెంటర్లు, ఎన్ని స్కూళ్ళ రెనోవేషన్స్ ఇవన్నీ చేసినా కూడా ఎక్కడ కూడా ఏ చిన్న లోపం లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగితే, మన హయాంలో మాత్రం 4 రోజుల కింద కట్టిన గోడ కూలిపోయింది. మన వంగలపూడి అంత మేడం ఏమంటది, బీమ్స్ వేసిర్రో, బ్రిక్స్తో కట్టిర్రో, సిమెంట్ వేసిర్రో, ఏం చేసిర్రో తెలియదు, అది మా పరిధి కాదు. అయినా కాంట్రాక్టర్ ఎవరో విచారణ చేస్తాం, ఎవరి హాయంలో ఆ పనులు కేటాయించారో చూస్తామని చెప్పి ఇప్పటికీ స్టిల్ టుడే జగన్మోహన్ రెడ్డి సర్కారు మీదనే బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్నితో సహా చాలామంది ఐఏఎస్లను, ఐపీఎస్లను అంటే జగన్కు జాకిలు పెట్టి లేపిండ్రు, ఆయనతో వంత పాడిండ్రు అని చెప్పి అన్నోళ్ళని అందరినీ వదిలించుకున్నాం కదా. అయినా సరే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇది మన ఇంకొక కులపత్రికలో వచ్చిన వార్త అనమాట. ఆ గోడ ఓ ఇంజనీర్ నిర్వాహకం, నాడు రుషికొండ ప్యాలెస్ పనుల్లో కీలక పాత్ర అన్నమాట. అంటే ఇప్పటికీ కూడా ఇంకా వైసీపీ ఇంకా ఎంత దూరం పోతారంటే వీళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ దుర్ఘటనకు స్కెచ్ రెడీ చేసిర్రు, ఆ ఇంజనీర్ను సింహాద్రి అప్పన్న సన్నిధికి పంపించిర్రు. అక్కడ ఇంకా వాళ్ళ ఇష్టానికి గోడ కట్టేసుకున్నారు, కూల్చేసిర్రు. ఇంకా ఆ గాలి దుమారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అప్పట్లోనే స్కెచ్ చేసిరని చెప్పలే, ఇంకా నయం. ఇట్లా ఉంటాయి ఈ పచ్చ హమాస్ గాళ్ళ కంటే ఇంకా ఘోరం, దారుణం, కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన పత్రికలు ఈ కులపత్రికలు అనమాట. దీని మీద ఐటీడీపీకి చెందిన ముఖ్యంగా అంటే కోస్తే ఎరుపు రక్తం కాదు పచ్చ రక్తం వచ్చే కార్యకర్తలే సతీష్ చాగంటి అంటే అందరికీ తెలిసిందే కదా. ఇంకా ఆయన హార్డ్ కోర్ టీడీపీ వ్యక్తి అనమాట. 10 అడుగుల ఎత్తు, 60 అడుగుల బారు గోడ, ఒక్క పిల్లర్ సపోర్ట్ లేకుండా కట్టారు. ఆ గోడ కూలి 7 చనిపోయారు. పల్లెటూరులో తాపీ మేస్త్రి కూడా ఈ పిల్లర్లు సపోర్ట్ లేకుండా అటువంటి గోడ కట్టాడు. బీమ్స్ వేయాలి, కాలమ్స్ పోయాలి, ఇవేవీ లేకుండా ఊరికే ఇట్లా గోడ కట్టేస్తే అది కూలిపోయింది అనమాట. అదేదో సామెత చెప్తారు కదా, పనిమంతుడు పందిరేస్తే కుక్కతో తగిలి కూలిపోయింది అన్నట్టు కట్టేసింది అనమాట. దీనికి ఎవరు బాధలు? కాసేపు కాంట్రాక్టర్ సరిగ్గా కట్టలేదు అనుకున్నాం, దాన్ని పర్యవేక్షించే ఇంజనీర్ది తప్పు కాదా? ఆ ఇంజనీర్ పై ఉన్న టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆ బోర్డుది తప్పు కాదా? వీళ్ళందరూ ప్రభుత్వంలో భాగం కాదా? దీనికి ప్రభుత్వాన్ని తిట్టకుండా ఎవరిని నిందించాలి? 7 ప్రాణాలు పోయాయి, అది మన కుటుంబ సభ్యులు అయ్యి ఉంటే. ప్రభుత్వాన్ని తిడితే చంద్రబాబును తిట్టానని ఆవేశపడుతున్నారు. పోయి చంద్రబాబును కనుక్కోండి. జరిగిన సంఘటనకు ఆయన మోరల్గా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి బాధపడే ఉంటాడు. మళ్ళీ ఇక్కడ కూడా పాజిటివ్ కోణమే. ఇంతటి మానవ విషాదానికి చంద్రబాబు హృదయం కూడా ద్రవించి ఉంటుంది, ఆయన కన్నీళ్ళు మొత్తం ఒక ట్యాప్ మాదిరి గార్చేసి ఉంటాడని చెప్పి రాతలు అనమాట. తప్పు జరిగినప్పుడు అది తప్పు అని ఒప్పుకోకుంటే, సరిదిద్దుకోకుంటే, కవర్ చేసుకుంటే తప్పులు మళ్ళీ జరుగుతూ ఉంటాయి. రేపు అమరావతిలో కూడా ఇట్లాంటి విషాదాలు జరిగితే ఎవడు బాధ్యుడు అన్న కోణంలో రాసుకొచ్చాడు అనమాట మనోడు. మనుషుల ప్రాణాలు తీస్తున్నా గుడ్డిగా కవర్ చేసి ఎదురుదారి చేయడం వల్ల వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. మీరు కూడా అదే దారిలో వెళ్తే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఇప్పటికే జనం బీభత్సంగా డిస్కషన్ చేసుకుంటున్నారులే. కానీ ఇంకా నిన్న సోషల్ మీడియాలో అంటే కొన్ని పోస్టులు చాలా ఆశ్చర్యకరంగా అనిపించినాయి అనమాట. ఏమని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడమే మంచిదైంది, వీళ్ళ దిక్కుమాలినతనం, వీళ్ళ అసమర్థత, అంటే 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఎలుగబెడుతున్నాయి కదా,
ఎవ్వనికి బాధ్యత లేకుండా. ఇప్పుడు బీజేపీ ఏమంటలేదు. ఇక జనసేన అయితే ఈ చనిపోయిన ఏడుగురు బాధిత కుటుంబాల్లో తమ జనసేన కార్యకర్త ఎవరైతే చనిపోయారో వాళ్ళకు మాత్రమే సంతాపం తెలుపుతూ ఒక అఫీషియల్ లెటర్ రిలీజ్ చేసింది. ఇది వీళ్ళ దిక్మాలతనం. ఇక టీడీపీ ఆబ్వియస్లీ ఇక తెలిసిందే కదా, మొన్న ఉర్సా లాంటి ఉల్ఫా కంపెనీలకు ఇష్టానికి దోచేయడం, అమరావతి టెండర్లలో మన కులపోళ్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ఇచ్చేసి మళ్ళీ కమిషన్లు దొబ్బేయడం, ఇవన్నీ అర్థమైతలేవా? ఒకవైపు రాష్ట్రంలో అంటే ప్రజలకు సంక్షేమాన్ని ఎండబెట్టి విద్యా వైద్యాన్ని దూరం చేసి ప్రభుత్వ పనులన్నీ కూడా దూరం చేసేసి వాలంటీర్ వ్యవస్థను పాయింట్అవుట్ చేసి ఇన్ని రకాలుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య లింక్ కట్ చేసి మీరేమో ఇట్లా అంటే కమిషన్ల కోసం, కాసుల కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలను, భక్తుల ప్రాణాలను బలి చేస్తారా అన్న చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకునే రోజు గ్యారంటీ వస్తుంది. ఎందుకంటే చాలామంది డిస్కస్ చేస్తూ ఉన్నారు తిరుమల లడ్డు నాణ్యత మీద. మన జనసేన అన్నాడు కదా, ఇక్కడ నుంచి అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల్లో పందికోవు కలిపిర్రు అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తాడు ఆయన. దాని తాలూకు సిమ్టమ్సే ఇవన్నీ. అదే తిరుమలలో 6 భక్తులు చనిపోతే ఈ ప్రభుత్వం బాధ్యత వహించలే, క్షమాపణ చెప్పి వదిలేసింది. ఈరోజు కూడా అంతే. సో ఇంకా వీళ్ళ పుండాకోరు పాలనను చూస్తూ ఇంకా ఈ మిగతా 4 ఏళ్ళు కాలం గడపడమే తప్ప బొచ్చలో బిచ్చం కూడా వేయలేని పరిస్థితులు రాష్ట్రంలో దాపురించినాయని చెప్పి తెలిసిన వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, బాబు గారి పాలనను దగ్గరగా చూసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. వీటన్నిటికీ ఎవడు సమాధానం చెప్తాడో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.